అనేకలనే ఒక చిన్న గ్రామంలో ఎస్సీ కాలనీ ఉండేది. ఆ కాలనీలో 3 ముఖాల కెంచమ్మ తల్లి దేవస్థానం ప్రసిద్ధి పొందింది. అక్కడి ప్రజలు అమ్మవారిని ఎంతో భక్తితో నమ్మేవారు. వారు చెప్తుంటారు, రాత్రి అయ్యాక అమ్మవారి కాలనీలో తిరుగుతూ తమ భక్తులను రక్షిస్తారు. ఒక రాత్రి ఆకాశం మేఘాలతో కమ్ముకొని చల్లగా ఉంది. ఆ సమయానికి బసవ అనే వ్యక్తి తీవ్రమైన కడుపు నొప్పితో పడుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. కుటుంబ సభ్యులు భయంతో ఏం చేయాలో తెలియక గుడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నదాని ఎవరో దగ్గరకొచ్చారు. వాళ్ళు తెల్లకి చీర కట్టుకుని 3 ముఖాలతో దివ్యమైన తేజస్తో ఉన్నారు. ఆమె బసవ దగ్గరకొచ్చి ఆత్మీయంగా అడిగింది, ఏమయ్యింది బసవా, ఎందుకు ఏడుస్తున్నావు? బసవ ఆశ్చర్యంతో కొంచెం భయంతో అన్నాడు, మీరు ఎవరు అక్కా? ఆమె కళ్ళల్లో చిరునవ్వుతో చెప్పారు, నేను ఎవరైతే నీ బాధ చూసి వచ్చానో మీకు అదే చాలదు, నిన్ను ఆదుకోవడానికి నేను వచ్చాను. అనంతరం ఆమె చేతిలో ఉన్న నిమ్మకాయను పిండింది. ఆ రసాన్ని చిన్న పాత్రలో వేసి బసవ చేతిలో పెట్టి ఇలా అన్నారు,